ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. జయ జయ శంకర, హర హర శంకర. ఈ రోజున మన మోహనవాణి ఛానల్ వీక్షకులందరికీ కూడా కనకధారా స్తవం యొక్క ఆవిర్భావ వృత్తాంతాన్ని, దాని వెనకాతల ఉన్నటువంటి ఆధ్యాత్మిక రహస్యాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. శంకర విజయం అనేటువంటి ఒక గ్రంథం ఉంది. అది జగద్గురు శంకరాచార్యుల గారి యొక్క జననం దగ్గర నుంచి వారు శరీరాన్ని విడిచిపెట్టిన వరకు 32 సంవత్సరాల చరిత్ర అంతా ఈ శంకర విజయంలో ఉంది. విద్యారణ్యుల వారు మనకు అందించారు ఈ గ్రంథాన్ని. ఇటీవల శంకర జయంతి రోజున కూడా గతంలో నేను చేసినటువంటి ప్రవచనాన్ని మీతో పంచుకున్నాను మన మోహనవాణి ఛానల్ ద్వారా. కైలాస శంకరుడు కాలడి శంకరుడుగా వచ్చాడు. బాలుడుగా ఉన్నాడు, 5 ఏళ్ల ప్రాయమే సుమారుగా. ఒకనాడు ద్వాదశి. ఆ ద్వాదశి రోజు ఒక ఇంటి ముందర నిలబడి భవతీ భిక్షాందేహి అన్నాడు. 3 సార్లు చెప్పాడు, భవతీ భిక్షాందేహి, ఓ అమ్మా నాకింత భిక్ష పెట్టు అని. అప్పటికింకా సన్యాసం స్వీకరించాల, బ్రహ్మచారిగా ఉన్నాడు స్వామి. ఆ ఇంటి యజమాని కటిక దరిద్రుడు, నిష్ఠ దరిద్రుడు అని తెలిసి కూడా అదే ఇంటి ముందు శంకరాచార్యులు గారు నిలబడి యాచించడం బహుశా ఆ ఇంటి యజమాని యొక్క పాపాలు తొలగి అమ్మవారి యొక్క కటాక్షం కలగడానికి వచ్చారేమో, అక్కడ నిలబడి భిక్ష కోసం యాచిస్తున్నారేమో అని మనం భావన చేయాలి. మహాత్ములు ఎప్పుడు కూడా పాపాలను తొలగించడానికి మన ఇంట్లో అడుగు పెడతారు. మన ఇంట్లో ఏదైనా ఇంత పుచ్చుకున్నారు అంటే ఆ పాపాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు అనుష్ఠానం ద్వారా తొలగించుకుంటారు. అదే ఇంటికి వచ్చినటువంటి వాడికి రిక్త హస్తాలతో మనం పంపామా, అతడు చేసిన పాపాలు మనకు అంటగట్టి వెళ్ళిపోతాడు. అందువల్ల మన ఇంటికి యాచనకు వచ్చిన వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి పంపించాలి, అంతే తప్ప ఉత్త చేతులతో ఏనాడు పంపకూడదు. అయితే శంకరాచార్యులు గారు వచ్చిన సమయంలో ఆ ఇంటి యజమాని ఇంట్లో లేడు, కానీ ఇంటి ఇల్లాలుంది. ఈ బాల బ్రహ్మచారికి ఇవ్వడానికి వాళ్ళ ఇంట్లో ఏమీ లేదని ఆ గృహిణికి బాగా తెలుసు. ఎందుకని? డబ్బాలన్నీ నిండుకున్నాయి. అయినా బ్రహ్మవచ్చర్సుతో ఉన్నటువంటి ఆ బాల బ్రహ్మచారికి ఏదో ఒకటి ఇవ్వాలి, తద్వారా కొద్ది పుణ్యమైనా సరే మూట కట్టుకోవాలి, తరించాలి అనేటువంటి ఆపేక్షతోటి ఇల్లంతా వెతికింది ఆ తల్లి. ఆమె భర్త పూజలో ఉంచినటువంటి ఒక ఉసిరికాయ కనపడింది. ఆ ఉసిరికాయని తీసుకొచ్చి శంకరాచార్యులు గారికి సమర్పించింది. ఇది ఆమె చేసిన పుణ్యం, ఒక ఉసిరిక. అందుకనే ఉసిరికాయలు చాలా గొప్పవి అని కార్తీక మాసంలో ఉసిరిక దీపాలు కూడా వెలిగిస్తాం మనం. ఉసిరిక చెట్టు కింద భోజనం చేస్తాం, వనభోజనాలు. అంటే ఔషధ గుణాలతో నిండి ఉంటుంది ఉసిరి.
ధాత్రీ వృక్షం అంటారు ఆ ఉసిరి చెట్టుని. అయితే వాళ్ళింటూ ఏమీ లేదు, పరమాత్మకు సమర్పించినటువంటి ఆ ఉసిరి పండుని ద్వాదశి రోజు పారణ చేసి తినాలి అని ఉంచుకున్నారు, వాళ్ళు దాచిపెట్టుకున్నారు. అటువంటి ఉసిరికాయని తెచ్చి ఆ భిక్షాపాత్రలో వేసింది. శంకరాచార్యులు గారు గమనించాడు. ఆహా, ఎంతటి దయామయురాలి తల్లి! తమ కోసం దాచిపెట్టుకున్న ఒకే ఒక్క ఉసిరికి పండును కూడా ఆ రోజు ద్వాదశి ఏకాదశి ఉపవాస వ్రతాన్ని విడిచిపెట్టి ద్వాదశి పారణ చేసి ఏదో ఒకటి తినాలి. ఆ తినడం కోసం ఉంచుకున్నటువంటి ఉసిరికి పండుని నాకు సమర్పించారు అని గ్రహించాడు స్వామి. వాళ్ళ దయనీయమైనటువంటి స్థితిని చూసినటువంటి శంకర ఆచార్యుల వారికి హృదయం ద్రవించిపోయింది. ఆ ద్రవించినటువంటి హృదయంలో నుంచి వెంటనే కనకధారా స్తోత్రం ఆసువుగా వచ్చింది. సకల సంపదలతోటి వాళ్ళని అనుగ్రహించమని అమ్మవారిని ఆర్తితోటి ప్రార్థించారు శంకర భగవత్పాదులు. అదే శంకరాచార్యులు వారు చేసిన మొట్టమొదటి స్తోత్రం. ఒక 5 ఏళ్ల ప్రాయంలో చేసిన ఒక స్తోత్రం. ఇప్పటికీ ఎంతోమంది ఆ స్తోత్రాన్ని పారాయణ చేసి ఫలితాలు పొందుతూ ఉన్నారు. లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలకి నోచుకుంటూ ఉన్నారు. మొత్తం 72 స్తోత్రాలు మనకు అందించారు శంకరాచార్యులు గారు. అందులో మొట్టమొదటి స్తోత్రం కనకధారా స్తోత్రం లేదా కనకధారా స్తవము. అయితే అమ్మవారు అశరీరవాణి రూపంలో ఒక మాట చెప్పింది. నాయనా, నువ్వేదో వీళ్ళింట్లో బంగారపు ఉసిరికల వర్షం లేదంటే భోగభాగ్యాలకు కావలసినటువంటి సంపదంతా ఇవ్వమని అంటున్నావు. అయితే వీళ్ళకి గత జన్మలో ఎటువంటి పుణ్యఫలం లేదు. ఈ జన్మలో ఇంతవరకు ఎక్కువగా పుణ్యాన్ని ఆర్జించలేదు, దాన ధర్మాలు ఏం చేయలేదు. కాబట్టి ఈ పూర్వజన్మ సుకృతాన్ని మార్చడం కష్టం అన్నదాన్ని. అయినా శంకరాచార్యులు గారు విడిచిపెట్టల అమ్మని. అమ్మా, వీరు వెనకటి జన్మలో ఎన్నో దుష్కృత్యాలు పాపాలు చేసి ఉండొచ్చు. అయినా నా అంతటి వాడికి ఈ రోజున ఒక గొప్ప దానం చేసింది కదమ్మా. తమ కోసం ఉంచుకున్నటువంటి పదార్థాన్ని నాకు పడేసింది కదా, నాకు ఇచ్చింది కదా, ప్రేమతోటి భక్తితో ఇచ్చింది కదా. ఇది చాలదా తల్లి వీళ్ళ యొక్క గత జన్మల్లో ఉన్నటువంటి పాపాలు తీసేయటానికి? అందువల్ల తల్లి వీరి పట్ల దయ చూపించు అని ఆ స్తోత్రంలో ప్రార్థన చేశారు శంకరాచార్యులు గారు. ఏమన్నారు? అమ్మా, మేఘములాంటి నీ చల్లటి దృష్టి దయా అనేటువంటి వాయువు చేత ప్రేరేపింపబడి ఈ దంపతుల యొక్క దుష్కర్మలు అనేటువంటి పాపాలని తొలగించి దరిద్రం అనేటువంటి శిశువు మీద ధనవర్షాన్ని, చాతక పక్షి మీద వర్షాన్ని కురిపించినట్లుగా కురిపించు తల్లి అన్నారు. అని వారి తరఫున, ఆ ఇంటి వాళ్ళ తరఫున శంకరాచార్యులు గారు లక్ష్మీదేవిని ప్రార్థించారు. దుష్కర్మలు బాగా పేరుకుపోయినప్పుడు లక్ష్మీదేవి యొక్క దృష్టి కూడా ఆయా జీవుల మీద పడదు. అయినా అనుకూల పవనాలు మేఘాల యొక్క దిశను మార్చినట్లుగా అమ్మ యొక్క దయ ఆ వ్యక్తుల యొక్క ఏ కొద్ది పుణ్యకార్యం చేసినా కూడా, ఏ కొద్ది సుకర్మ చేసినా కూడా దానిని పరిగణలోకి తీసుకొని అనుగ్రహాన్ని వర్షిస్తుంది అమ్మ. ఇక్కడ కూడా అదే జరిగింది. అప్పుడు కురిసినటువంటి ద్రవిణ ధారయే కనకధారా స్తోత్రం యొక్క ప్రభావంగా పరిణమించింది. కాలడిలో బంగారు ఉసిరికలు వర్షం కురిసినటువంటి ఇల్లు ఇప్పటికీ ఉంది అని వెళ్ళి వచ్చిన వాళ్ళు చెబుతూ ఉంటారు. నాకైతే ఇంతవరకు ఆ భాగ్యం పట్టలేదు, వెళ్ళలేదు.
అసలు కేరళ రాష్ట్రానికే వెళ్ళాల ఉన్నది ప్రోగ్రాం అయితే కేరళ రాష్ట్రంలో అనంత పద్మనాభ స్వామి గుడి మాత్రమే చూసాం. ఉడిపి కానీ ఇటువంటివేవి ఇంకా వెళ్ళాల. అది కర్ణాటకలో ఉన్నది ఉడిపి. ఆ ఉడిపి క్షేత్రానికి కూడా మేము వెళ్ళాల. కేరళలో ఉంది ఈ కాలడి అనేటువంటి గ్రామం. ఇప్పటికీ బంగారపు ఉసిరికలు వర్షం కురిసినటువంటి ఇల్లు ఉన్నది అని వెళ్ళి చూసిన వాళ్ళు చెబితే నేను విన్నాను. ఈ చాతక పక్షులకి కంఠం దగ్గర ఒక రంధ్రం ఉంటుంది. అందుకని అది ముక్కుతో పొడుచుకొని నోటిలో ఏ పదార్థము వేసుకోలేదు. ఎందుకని? కంఠం దగ్గర రంధ్రం ఉండటం వల్ల. ఒకవేళ అలా వేసుకుంటే నోట్లోకి ముక్కు ద్వారా ఆ పదార్థం లోపలికి వెళ్లకుండా కంఠంలో రంధ్రం ద్వారా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఈ చాతక పక్షి కేవలం మేఘాలు వర్షించేటప్పుడు ఆ వర్షపు చినుకులనే సరాసరి తన గొంతులో పడేటట్టుగా తీసుకుంటుంది ఆహారంగా. ఒకవేళ వర్షం పడకపోతే ఆకలితో అలాగే ఉండిపోతుంది. అందుకనే మన వాళ్ళు సామెత చెబుతారు, చాతక పక్షుల్లాగా వర్షం కోసం ఎదురుతెన్నులు చూస్తున్నాము అని మన రైతులు ఇప్పటికీ అనుకుంటూ ఉంటారు. నోటితో తినడం అనేది కర్మానుభవాన్ని సూచిస్తుంది. వీళ్ళకి కర్మ అనుకూలంగా లేనప్పుడు ఆ ఇంటి వాళ్ళకి నోటితో సంపద అనుభవించే అర్హత ఉండదు. కాబట్టి ఆ కర్మ ఫలము యొక్క చిట్టాన్ని చూడకుండా అమ్మవారిని చాతక పక్షి నోటిలో వాన కురిపించినట్లుగా ఈ ఇంట్లో కూడా సంపదలు కురిపించమని శంకరాచార్యులు గారు కోరుతూ ఉన్నారు స్తోత్రంలో. చాతక పక్షికి ఒక్క ఆహారం ఇస్తే సరిపోతుంది, కానీ ఈ దంపతులకి మిగిలినటువంటి అవసరాలు కూడా తీరాలి కదా. కాబట్టి వీళ్ళకి ధనం ప్రసాదించమని కోరుకున్నారు శంకరాచార్యులు గారు. ఎందుకని? యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, బ్రాహ్మణులు కాబట్టి దానాలు చేయాలి. ఇన్ని చేయాలి అంటే ధనం కావాలి. కేవలం తిండి అయితే ఎవరో ఒకరికి ఇంత ధాన్యం ఇంకోటో ఇస్తే సరిపోతుంది. అందుకని స్వామి ఏమంటున్నాడు? సంపదలు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. అయితే మనకు ఒక ఆశ్చర్యమైనటువంటి ఒక అనుమానం వస్తుంది. భజగోవింద శ్లోకాల్లో అర్థం అనర్థం అని చెప్పాడు శంకరాచార్యులు గారు. అంటే అర్థం అనేది మనకు అనర్థం తెచ్చిపెడుతుంది అన్నారు. ఈ విధంగా చెప్పిన శంకరాచార్యులు గారు ఈ కుటుంబీకులకి ధనం ఇవ్వమని ఎందుకు కోరుతున్నారు? ఆలోచించండి. ఎందుకంటే ధనం వల్ల అవసరాలు తీర్చుకొని దాన ధర్మాలు చేసి సమాజానికి ఉపయోగపడి పుణ్యం సంపాదించుకొని ఆపై గురుదేవుడి యొక్క కటాక్షంతో జ్ఞాన వైరాగ్య సిద్ధి కోసం ఎలాగూ పాటుపడతారు కదా వీళ్ళు. అందుకని కోరాడు, డబ్బు ఇవ్వమన్నాడు. ఆ డబ్బుతోటి దాన ధర్మాలు చేస్తారు, యజ్ఞ యాగాదులు చేస్తారు, వ్రతాలు చేస్తారు, ఈ పుణ్యకార్యాలన్నీ చేస్తారు. దానివల్ల మళ్ళీ పుణ్యం సంపాదించుకుంటారు. ఆ తర్వాత గురు కటాక్షం, దానివల్ల జ్ఞానం వైరాగ్యం. జ్ఞానము వైరాగ్యము ఈ రెండూ ఉంటేనే మోక్ష సాధనకి అడ్డంకులు తొలుగుతాయి. అంటే మోక్ష సాధనకి సోపానాలు జ్ఞానము వైరాగ్యం. అచ్చంగా జ్ఞానం ఉన్నా కుదరదు, అచ్చంగా వైరాగ్యం ఉన్నా కుదరదు. జ్ఞానంతో కలిసిన వైరాగ్య భావన ఉంటేనే మోక్షము అనేటువంటి ఆ సోపానాన్ని ఎక్కడానికి అర్హత కలుగుతుంది. ఈ కనకధార స్తోత్రంలో ఒక పాఠంలో 18 శ్లోకాలు ఉన్నాయి, మరొక దాంట్లో 21 శ్లోకాలు ఉన్నాయి. ఈ శ్లోకాలలో కర్మని భక్తితో ముడిపెట్టారు స్వామిగారు. కర్మని భక్తితో ముడిపెట్టారు. అయితే కర్మలు మనకి ఫలాలు ఇవ్వవని, కర్మఫల ప్రదాత ఈశ్వరుడు అని దీంట్లో చెప్తున్నాడు స్వామి. మనం అనుకుంటాం ఈ పని చేయటం వల్ల ఈ లాభం వస్తుంది అని. అది కాదంటున్నారు. కర్మలు చేస్తూ పో, ఫలం ఆశించద్దు. ఆ ఫల ప్రదాత ఎవరు? ఈశ్వరుడు, పరమాత్మ అని చెబుతున్నారు.
ఆ తరువాత చివరి శ్లోకాల్లో భక్తి నుండి జ్ఞాన మార్గానికి మళ్ళిస్తూ అందరూ దేవతలు పరమాత్మ స్వరూపులని కూడా చెప్పాడు. దేవతలందరూ పరమాత్మ స్వరూపులే. పరమాత్మ త్రిమూర్తి యొక్క స్వరూపమని, సృష్టి, స్థితి, లయ ఈ మూడింటిని నిర్వహిస్తున్నాడని, ఈ త్రిమూర్తులు ఈ మూడు పనులు నిర్వహించటానికి శక్తినివ్వడం కోసం జగన్మాత ఉంటుందని కూడా చెప్తున్నాడు. అదే అంబ, జగన్మాత. దేవి భాగవతం అదే చెప్పింది. ఇక్కడ గీర్ దేవత అంటే సరస్వతీదేవి. గీర్వాణము ఆమె బ్రహ్మ యొక్క శక్తి స్వరూపం. బ్రహ్మ యొక్క భార్య అంటాం. వాస్తవానికి త్రిమూర్తులకి భార్యలు ముగ్గురు ఉన్నారు, కానీ అది ప్రతీకాత్మకమే, కానీ అంతరార్థం మాత్రం అది కాదు. ఉదాహరణకి బ్రహ్మ సృష్టికర్త. సృష్టి చేయాలంటే ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానానికి అధిదేవత ఎవరు? సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవిని ఆయన ఎక్కడ పెట్టుకున్నాడు? నాలుక మీద పెట్టుకున్నాడు. అంటే నాలుకతోనే కదా మనం మాట్లాడతాం. అది బ్రహ్మదేవుడి యొక్క శక్తి, వాక్ శక్తి. ఇక విష్ణుమూర్తి పోషకకర్త. మరి పోషకకర్తకి ఏముండాలి? పోషించే శక్తి ఉండాలి. అందుకనే ధనలక్ష్మి, లక్ష్మీదేవి ఆయనకి భార్య. అంటే లక్ష్మీదేవి అనేటువంటి శక్తితోటి బ్రహ్మదేవుడు సృష్టించిన సమస్త లోకాలని పోషిస్తూ ఉంటాడు, ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఇక మూడోవాడు శివుడు. శివుడికి పనేమిటి? లయకారకుడు. అంటే సృష్టిని వాళ్ళ యొక్క సమయం అయిపోతే వాళ్ళందరినీ సంహరిస్తాడు. సంహార శక్తి ఎవరు? అమ్మవారు. ఆమె పార్వతీదేవి. ఈ విధంగా గరుడధ్వజుడైనటువంటి విష్ణుమూర్తికి శక్తి మహాలక్ష్మి, రుద్రదేవుడికి శాకంబరీదేవి శక్తి. ఇక్కడ కూడా అద్వైతాన్ని బోధించటమే లక్ష్యం స్వామిది. ఉన్నవి ఒక్కటే, రెండు లేవు. అందుకనే త్రిమూర్తుల యొక్క భార్యలప్పుడు విడిగా లేరు. బ్రహ్మదేవుడు నాలుక మీద పెట్టుకుంటే, విష్ణుమూర్తి వక్షస్థలంలో పెట్టుకుంటే, పరమశివుడు ఏకంగా అర్ధ శరీరాన్ని చేశాడు. అంటే ఉన్నది ఒక్కటే, రెండు లేవు. అదే అద్వైతం. అద్వైతాన్ని ప్రబోధించినటువంటి మహాత్ముడు శంకరాచార్యులు గారు. అటువంటి మహిమాన్వితమైనటువంటి ఈ కనకధారా స్తోత్రాన్ని ప్రతినిత్యం ముమ్మాటు పారాయణం చేస్తే మరింత ఫలితం అని చెప్పారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం. కనీసం ఉదయం పూటైనా లేదా సాయంకాలం పూటైనా సరే, ఒక్కసారైనా సరే భక్తితోటి, నిష్ఠతోటి ఎవరైతే ఈ కనకధార స్తవాన్ని పారాయణ చేస్తారో వాళ్ళందరి పట్ల లక్ష్మీదేవి కృప చూపిస్తుంది. వాళ్ళ ఇంట్లో ధనధాన్యం సమృద్ధిగా ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. తద్వారా అహంకరించకుండా అమ్మ ప్రసాదించినటువంటి ఐశ్వర్యాన్ని దాన ధర్మాలకి, వేద విహితమైనటువంటి కార్యాలకి ఉపయోగిస్తూ అందరం కూడా ఆ మహాలక్ష్మీదేవి యొక్క కృపకి పాత్రలం అవుదాం అనేటువంటి విషయాన్ని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.